మీరు రాజకీయాల్లో ఉంటే ఇంకా బాగుండేది, అట్లీస్ట్ గట్టి వాయిస్ వినిపించేవాళ్ళు, అట్లీస్ట్ మీరన్నా లెగసీని కంటిన్యూ చేసేవాళ్ళు. తన గురించి తాను ఆలోచించడం కానీ, తన వారసత్వం ఏమిటనే కానీ ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన ఎప్పుడు ఏమనుకున్నాడంటే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, గాడ్ సెంట్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. ఏంటి అసలు గాంధీ కుటుంబానికి ఎందుకంత పివి గారు అంటే కోపం? ప్రధానమంత్రిగా నేను మంచిగా అంటే పర్ఫెక్ట్గా, తర్వాత ఒక ఎఫిషియెంట్గా పనిచేయడం వాళ్ళకి నచ్చలేదేమో అనిపించింది నాకు. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద థింగ్స్, అంతే తప్ప అలాంటి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి అయినా మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వరకు మీరు ఆయన్ని పరిమితం చేయడం అన్నది కరెక్ట్ కాదేమోనండి, ఆలోచించండి. కానీ మా ప్రధానమంత్రి అండి, మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి, మాకు ఎలా చేయాలో మాకు తెలియదా, మేము చేస్తాం, చాలా గొప్పగా చేస్తాం అని ఇవన్నీ మాటలు మాకు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వి సెడ్ యు ఆర్ బెటర్ పర్సన్స్ అని మేము వాడికి వదిలేయడం జరిగిందనమాట. అనవసరంగా వాళ్ళు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకున్నారనే సంగతి తర్వాత చాలామంది బాధపడ్డారు. సరే, రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపు 85 నుండి నాకు మంచి ఫ్రెండ్ ఆయన ఎప్పుడు కూడా పివి గారు అంటే ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. సోనియా గాంధీ గారు ప్రధానిగా చేసి ప్రోత్సహించారు అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. సోనియా గాంధీ గారు ప్రోత్సహించారు, ఆవిడ ఈయన అపాయింట్ చేశాడన్నది అది కొంచెం ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డైజెస్ట్. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దశావతారాల్లో అతి ముఖ్యమైన అవతారం నరసింహ అవతారం. ఎందుకు అంటే నరుడు అదేవిధంగా సింహం రెండూ కలిసిన ఆకారంలో ఆ పరమాత్ముడు ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి చంపడం జరుగుతుంది. అంటే నరుడిలోని ఒక మానవతా దృక్పథం కావచ్చు, మానవుడిలో ఉండాల్సిన సుగుణాలు కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలు అండ్ తెలివితేటలు, అదేవిధంగా సింహంలో ఉండేటువంటి ఒక గొప్ప ధీరోదాత్తత, ఒక గొప్పనైనటువంటి నాయకత్వపు పటిమ అండ్ 10 మందిని అదుపాజ్ఞల్లో ఉంచగలిగిన ఒక చాకచక్యమైన అంశాలు, ఇవన్నీ కలిపితే నరసింహావతారం అంటారు. చెడును అణిచివేయడం కోసం వచ్చిన ఆ అవతారం నిజంగా మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనం పివి నరసింహారావు గారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక రాజనీతిజ్ఞుడిగా, అపర చాణక్యుడిగా, బహుభాషా కోవిదుడిగా, ఇలా అనేక రకాల పేర్లు ప్రతి సందర్భంలో పివి నరసింహారావు గారి గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి చెప్తూ ఉంటారు. ఒక స్టేట్స్మెన్, పొలిటికల్ లీడర్గా, అది కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి ఆయన పరిపాలనే నిదర్శనం. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప లెగసీని నిజంగా భారతదేశం ఆ తర్వాత కాలంలో వచ్చిన నాయకత్వం కంటిన్యూ చేసిందా? కంటిన్యూ చేయడానికి వచ్చిన ఇబ్బందులేంటి? అండ్ ఒక చిన్న కుటుంబం నుంచి, ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ దేశాన్ని చాలా కష్టమైన సమయంలో ఎలా పరిపాలించగలిగాడు? ఆయన దార్శనికత ఎటువంటిది? ఆయన ఎటువంటి మార్గనిర్దేశం చేశాడు? దాన్ని ఈ తరం కనీసం అర్థం చేసుకుంటుందా? ఆయన చేసిన సేవల్ని గుర్తిస్తోందా? ఈ ప్రశ్నలు అనేకం పదే వస్తూనే ఉంటాయి. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. ఈరోజు మనం పివి నరసింహారావు గారి తనయుడితో మాట్లాడబోతున్నాం. వారు రాజకీయాల్లో లేరు. రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ముఖ్యంగా పివి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా తన వారసులుగా ఎదగాలని కోరుకుంటారు. కానీ పివి నరసింహారావు గారు కోరుకోలేదో, లేకపోతే వీరికి ఇష్టం లేదో కానీ రాజకీయాలని కంటిన్యూ చేయాలనే ఆలోచనలో వాళ్ళు లేరు. కానీ పివి గారికి జరిగిన అన్యాయానికి సంబంధించి మాత్రం, వారి విషయంలో తర్వాతి నాయకత్వం తీసుకున్న చర్యల విషయంలో చాలా ఆవేదన వ్యక్తం చేయడం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. వారి ఆవేదన ఏంటి, వారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వి డోంట్ హ్యావ్ టు ఫర్గెట్, ఈరోజు కరెక్ట్గా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. పివి శత జయంతి ఉత్సవాలు చేయాలని ఈ సంవత్సరం అంతా కూడా సెంటనరీ సెలబ్రేషన్స్గా నిర్వహిస్తోంది. దానికి తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనలిస్ట్ హబ్ తరపున అభినందిస్తూనే
వారి తనయుడైన పివి నరసింహారావు గారి తనయుడైన పివి ప్రభాకరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, నేను పివి నరసింహారావు గారి గురించి నేను పుట్టింది 85లో. సో 91లో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. నాకు నిజంగా చెప్పాలంటే నా వయసు సరిపోదు ఆయన గురించి మాట్లాడడానికి. కానీ మీ అనుభవం 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు అనేక ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు కాక, బట్ నాకున్న అనేక సందేహాలను మీరు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫస్ట్ హంబ్లీ రిక్వెస్ట్ యూ ఎక్స్ప్లెయిన్ సమ్ ఇష్యూస్ సార్. ఫస్ట్ నేను పివి నరసింహారావు గారి తనయుడిగా మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుండు అని అనిపించిందా? ఈ ఇష్యూస్ అన్నీ చూసిన తర్వాత ఇష్యూస్ ఏంటో మళ్ళీ మనం మాట్లాడదాం ఇన్ డీటెయిల్గా. కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజకీయాల్లో ఉంటే ఇంకా బాగుండేది, అట్లీస్ట్ గట్టి వాయిస్ వినిపించేవాళ్ళు, అట్లీస్ట్ మీరన్నా ఆ లెగసీని కంటిన్యూ చేసేవాళ్ళు. ఈ నెపోటిజం ఆయనకి ఇష్టం లేదు, వారసత్వ రాజకీయాలు ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు వారసత్వ రాజకీయాలు ఉంటే బాగుండు అనిపిస్తోంది పివి గారి విషయంలో మాత్రం. అలాంటి ఏది లేదండి. పివి గారిని మనం గుర్తు చేసుకోగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏమిటి, ఒక అద్భుతమైన విద్వత్తు గల మనిషి, ఇది మన జ్ఞాపకం వస్తుంది. అలాగే ఇంకో పార్శ్వం మనం చూస్తే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. ఎప్పుడూ తన ముందు ఏదైనా పని ఎవరైనా అప్పచెపితే దానికి 100కి 100 పాళ్ళు దానికి జస్టిస్ చేయాలనే ఒక తపన తప్ప తన గురించి తాను ఆలోచించడం కానీ, తన వారసత్వం ఏమిటనే కానీ ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్, మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన ఎప్పుడూ ఒక పదవి అన్నది తన దర్పం చూపెట్టుకోవడానికో లేక తన టు షో ఆఫ్ అని ఎప్పుడు అనుకోలేదు, టు షో కేసెస్ పవర్ అని ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఎప్పుడు ఏమనుకున్నాడంటే, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, గాడ్ సెంట్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్. ఆయన ఉద్దేశం ఎప్పుడూ ఎలా ఉండేదనంటే, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎలా మంచి చేయగలం, ఎలా అతనికి సహాయపడగలం అన్నది ఆయన దృష్టికోణం తప్ప ఇక మిగతా అన్నీ రెస్ట్ ఆఫ్ థింగ్స్ వేర్ ఆర్ ఇమ్మెటీరియల్ ఫర్ హిమ్. ఒక ఋషిలాగా ఒక పూర్తిగా తన జీవితాన్నంతా ప్రజాసేవకు అంకితం చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన అసలు రాజకీయవేత్త అని చాలామంది అంటారు. కానీ ఒకసారి నేను అడగడం జరిగింది, బాపు మీ గురించి, అంటే అప్పుడే ప్రధాని అయ్యారనమాట, చాణక్యుడు అని మీ గురించి చాలామంది చాలా పేపర్లో రాస్తున్నారు, మీకేమనిపిస్తుందని ఒకసారి అడిగాను నేను. అన్నాడు, చాణక్యుడు ఏమిట్రా, అందరూ రాస్తున్నారు కరెక్టే, కానీ నా వరకు నేను ఇవాళ నేను ఏం పని చేస్తున్నానో దానికి నేను జస్టిస్ చేస్తున్నా లేదా అంతవరకే చూశాను తప్ప, ఒకటి చాణక్యుడు అన్నాడు, ఒకటి చంద్రగుప్తుడు అన్నాడు, ఇంకేదో అన్నారు. ఐఎమ్ ఇమ్మెటీరియల్, ఐఎమ్ ఇండిఫరెంట్ టు ఆల్ దాట్. కాబట్టి సరే, ఎవరేమనుకుంటే నాకేమి దాని గురించి నేను చర్చించదలుచుకోలేదు. కానీ నా వరకు నేను అసలు ఇవాళ ఏం జరగాలి, నా ముందున్న ప్రశ్నలు ఏమిటి, నా ముందున్న ఇష్యూస్ ఏమిటి, దానికి నేను జస్టిస్ ఎలా చేయగలను, ఇంతవరకే ఆలోచిస్తానరా. ఇంకెవరు అడిగారు, సంబడి ఎల్స్ ఆస్క్డ్ హిమ్, ఒక జర్నలిస్ట్, మీకు 70 ఏళ్ళ వయస్సు, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు, సంవత్సరం క్రితం మీకు ఆపరేషన్ అయింది, మీకు ఆరోగ్యం అంతంత మాత్రం, ఎలా చేయగలరు మీరు? దానికి ఒక అద్భుతమైన సమాధానం చెప్పారన్నమాట. ఐ యాడ్ లైఫ్ టు మై ఏజ్, నాట్ ఏజ్ టు మై లైఫ్ అని అన్నారు. హౌ డు ఐ యాడ్ లైఫ్ టు మై ఏజ్? ఆ ఉత్సాహం ఎట్లా వస్తుంది? వెన్ దేర్ ఆర్ ఛాలెంజెస్. ప్రతిరోజు నేను పొద్దు నుండి సాయంత్రం వరకు నేను చేస్తున్నది ఒక తపస్సు లాంటిది. ఎలా అంటే ఒక కత్తి మీద సాము నేను చేసేది. ఎప్పుడు అనేది యూత పదం ఇది. నేను ఎప్పుడు కత్తుల బోన్లో ఉన్నానురా, కత్తి మీద సాము చేస్తున్నాను. ఇది చాలా ఫ్రీక్వెంట్గా వాడే ఫ్రేస్ అనమాట ఇది. కాబట్టి ఆయన ఆ ఛాలెంజ్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ మీ ఎక్సైట్మెంట్. ఆ ఎక్సైట్మెంట్ యాడ్స్ లైఫ్ టు మై ఏజ్. ఇది ఆయన చెప్పారనమాట. సో అట్లాంటి తత్వవేత్తకి మిగతా అన్నీ దే ఆల్
మెటీరియల్ ఫర్ హిమ్, వర్క్ అండ్ నథింగ్ ఎల్స్ దెన్ దాట్. అది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ సంవత్సరం శత జయంతి ఉత్సవాలు చేస్తోంది. అఫ్కోర్స్ 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఆ అకేషన్ని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేయాలనే ఒక ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వానికి రావడం మంచిది. అయితే 2004లో పివి నరసింహారావు గారు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల కాలంలో చాలా డేట్లు అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పటికైనా గుర్తిస్తున్నారు అనుకుంటున్నారా? అంటే 2004లో ఆయన పోయినప్పుడు, ఇప్పుడు కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ వేరే ప్రభుత్వం ఉండింది. 2014లో కేసీఆర్ గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఈయన భూమిపుత్రుడు, మనవాడు, మన తెలంగాణ గడ్డవాడు, ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తి, ఈయనకు కాకపోతే ఇంకెవరికి మన గౌరవం ఇచ్చేది అని ఇమీడియట్గా, అంటే విదిన్ ఐ థింక్ 1 month లోపలనే అద్భుతమైన కార్యక్రమం చేశారు. అప్పుడు చేసి మొన్న గత 2 నెలల క్రితం మాట్లాడినప్పుడు కూడా అన్నారు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని, ఆయన రాసిన పుస్తకాలన్నింటి మళ్ళీ పునఃముద్రించాలని, ఆయన ఇప్పటివరకు ముద్రణ కానివన్నీ మళ్ళీ వెలుగులో తీసుకురావాలని, ఇట్లా చాలా అనుకున్నాము. అప్పుడు ఎందుకో 3-4 సంవత్సరాలు వీలు పడలేదు. ఇదొక మంచి వేదికగా దొరికింది మనకి శత జయంతి ఉత్సవాలు అన్నవి. ఆయన 2 నెలల క్రితం, అంటే 20th of June సడన్గా ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి, ప్రభాకర్, మేము ఈ శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పొడుగునా చేద్దాం అనుకుంటున్నాం, చాలా గొప్పగా చేద్దాం అనుకుంటున్నాం, బిఫిటింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఏదో చిన్న లెవెల్లో కాదు, మేము చాలా చాలా గొప్పగా చేద్దాం అనుకుంటున్నాం, మీరు మాకు మా అడ్వైజరీ కమిటీలో ఉండండి, మీరు కూడా మీ సలహా సంప్రదింపులు మాకు అందించండి అని చెప్పారన్నమాట. తప్పకుండా అండి, నాయన గారికి అంత మేము చేసే సేవలో మాకు ఎంతకంటే భాగ్యం ఉంటుంది, అది తప్పకుండా వస్తామని నేను మా సిస్టర్ వాణి ఇద్దరం దీంట్లో మేము సభ్యులుగా చేరామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చీఫ్ మినిస్టర్ ఫర్ హిజ్ ఫార్ సైటెడ్ అప్రోచ్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎప్పుడు చేయలేదు ఎవరు, కాబట్టి తప్పకుండా ఆయన ఈ డిజర్వ్స్ ఆల్ క్రెడిట్. ఆయనకు మా ధన్యవాదాలు నా తరఫున, మా కుటుంబం తరఫున మేము అర్పిస్తున్నాను. టీపీసీసీ కూడా ఉత్సవాలకు సంబంధించి, అంటే అఫ్కోర్స్ జూన్ 28 తారీఖు జయంతి అయితే జూలై ఐ మీన్ ఆల్మోస్ట్ 1 month తర్వాత, దగ్గరలో జూలై 23, 24 ఆ టైంలో అనుకుంటా, అప్పుడు టీపీసీసీ శత జయంతి ఉత్సవాలు అని చెప్పారు. సో దానికి సంబంధించి సోనియా గాంధీ కూడా మెసేజ్ పంపించారు. మీరు కూడా దాన్ని ఖండించారు కూడా, దీని గురించి మీరు మాట్లాడారు కూడా. ఖండించడం అని కాకుండా నేను స్టేట్కి ఎందుకు కన్ఫైన్ చేస్తారు? స్టేట్కి ఎందుకు కన్ఫైన్ చేశారు, ఎందుకంటే ఆయన ఈజ్ నాట్ ప్రైమ్ మినిస్టర్ టు తెలంగాణ, ఈజ్ ప్రైమ్ మినిస్టర్ టు ద కంట్రీ. ఇట్ వాజ్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఆయన ఖ్యాతి దేశ విదేశాల్లో వ్యాపించింది. ఆయన ఒక్క తెలంగాణ వరకే పరిమితం చేయడం సరికాదు. ఎందుకంటే ఆయన మీ ప్రైమ్ మినిస్టర్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉండింది, ఆయన ప్రధానమంత్రి. కాబట్టి ఇట్ విల్ బీ మోర్ అప్రాప్రియేట్ ఇఫ్ యూ హైలైట్ హిమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఆయన చేసిన సేవలే కానివ్వండి, ఆయన చేసిన విజయాన్ని, సాధించిన విజయాలు మొత్తం దేశానికి తెలియజేస్తే బాగుంటుంది. ఇట్స్ ఎ వెరీ ఆపర్చున్ టైం అని చెప్పాను నేను. అంతే. అది ఏంటి అసలు గాంధీ కుటుంబానికి ఎందుకంత పివి గారు అంటే కోపం? ఇది ఐ వుడ్ సే ఇట్స్ $1 million క్వశ్చన్. ఎందుకంటే ఆ కాలంలో నేను చాలాసార్లు ఈ మాట అడగడం జరిగింది. ఆయన ఎప్పుడు నేను అడిగినా కానీ నవ్వుతూ సమాధానం చెప్పేవారు. డోంట్ బాదర్ అబౌట్ దాట్, పెద్ద పట్టించుకోకరా దాని గురించి అనేవాడు అనమాట. ఒకసారి నేను గట్టిగా ఆయన అడిగాను అనమాట, ఓ కార్నర్ చేసి అడిగాను, ఎందుకు బాపు మరి ఆవిడకి మీ మధ్య ఏమైనా డిఫరెన్స్ ఒపీనియన్ ఏమైనా ఉన్నాయని. నాకు తెలిసినంత నా తరఫునైతే ఏం లేదు. నేను ఎప్పుడు ఆవిడని ఐ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ మై డాటర్, అంతవరకు చూశాను తప్ప మరి ఆవిడకి ఏదైనా ఉందో తెలియదు. నాకు తోచింది మాత్రం ఏంటంటే, ప్రధానమంత్రిగా నేను మంచిగా, అంటే పర్ఫెక్ట్గా, తర్వాత ఒక ఎఫిషియెంట్గా పనిచేయడం వాళ్ళకి నచ్చలేదేమో అనిపించింది నాకు. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద థింగ్స్, అంతే తప్ప. అంటే బైపాస్ చేస్తున్నారనా, ఓవర్టేక్ చేస్తున్నారనా? కొంత ఏమిటంటే అవుట్ షాడో అవుతున్నారా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ అని ఒక చిన్న ఇన్హిబిషన్ ఉందేమో ఆవిడ మనసులో అని. ఇంకోటి ఏమిటంటే, రాజకీయాల గురించి తెలియంది ఏం కాదు. ఏంటంటే ఒక
మనిషి ఎదుగుతున్నాడంటే నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చేవాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారు, ఇంకో పవర్ సెంటర్ని క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు కూడా జరిగింది అదే. ఆయన నచ్చిన వాళ్ళు అర్జున్ సింగ్ లాంటి వారు చాలామంది ఉన్నారు అప్పుడు. సరే, ఆయనే ప్రథమంగా ఆయన ఈ రోజు లీడింగ్ ది షో కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను. అట్లా చాలామంది 10-15 మంది ఉండేవారు. వాళ్ళంతా ఏం చేశారు, దే వేర్ ఫిల్లింగ్ ద ఇయర్స్. ఆడి చెవులు నింపేవారు అన్నట్టు సోనియా గాంధీ గారికి. చూసారా, వీవి గారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, మీ దగ్గరికి రావట్లేదు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఏదో అండర్మైన్ చేస్తున్నారు అని ఇట్లాంటి కథనాలని చెప్పేవారు వాళ్ళు ఆవిడకి. బహుశా ఆమె నమ్మిందేమో. దిస్ ఇస్ మై అప్రహెన్షన్ అండ్ ఐ హ్యావ్ నో ప్రూఫ్ టు సే దట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. కానీ దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ ఏంటంటే ఇట్ వాజ్ టేకింగ్ రౌండ్స్. ఏంటనంటే ఆవిడ తన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు పివి గారు, తన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నారు, అండర్మైన్ చేస్తున్నారు వాళ్ళ ప్రధానమంత్రుల్ని, అంటే రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ. వారిని కొంచెం తక్కువ, అంటే బై డిఫాల్ట్ ఆయన పెరగడం వల్ల వీళ్ళు తక్కువ కనబడతారు కదా, అట్లా అవుతున్నారని వీళ్ళు చెవులు నింపేవారని బహుశా ఆవిడ నమ్మి అప్పుడు చేసే పరిస్థితి ఏం లేకుండా షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ అని. 99లో వెన్ షీ గాట్ ద ఛాన్స్, అప్పుడు ప్రెసిడెంట్గా అయినప్పుడు షీ సమ్ సార్ట్ ఆఫ్ సెటిలింగ్ ద స్కోర్స్ అన్నట్టు. అంటే మీరు అప్పుడు మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తాం, ఇప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్, మిమ్మల్ని తెలంగాణ వరకే పరిమితం చేస్తామని. అందుకే అప్పుడు 2004లో కూడా ఆయన చనిపోయినప్పుడు బాడీని హైదరాబాద్ ఉంచాను. ఇలాంటి కథనాలన్నీ మార్కెట్లో దే ఆర్ టేకింగ్ రౌండ్స్. సరే, అయితే ఇప్పుడు నేను కొన్ని ఆథెంటిక్గానే, అంటే మీరు వారి తనయుడు కాబట్టి మీరు ఆథెంటిసైజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ కొన్ని విషయాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి పివి నరసింహారావు గారి గురించి మాట్లాడేవి. ఇప్పుడు హాఫ్ లైన్ లాంటి పుస్తకం అయితే ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా అందులో రాయడం జరిగింది వినయ్ సీతాపతి గారు. ఈవెన్ ఇన్సైడర్ ఉంది, లేకపోతే సంజయ్ బారు రాసిన పుస్తకం, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. మీరు ఈ సోనియా గాంధీ లేదా సోనియా గాంధీ కుటుంబము పివి గారిని ఎందుకో ఆయన లెగసీని కంటిన్యూ చేసే విషయంలో కావచ్చు, ఆయన గుర్తింపును లేకుండా చేసే ప్రయత్నాల్లో కావచ్చు, దాంట్లో చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. హాఫ్ లైన్ని మీరు ఆథెంటికేట్గా చెప్తారా? హాఫ్ లైన్లో చాలా వరకు కరెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సీతాపతి గారు నాతో పాటు దాదాపు 5-6 నెలలు వచ్చి చాలా ప్రశ్నలు వేసాడు. దాదాపు 20 ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను ఆయనకి. నాకు తెలిసిన విషయాలు ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా ఆథెంటిక్గా అది రాశారు, అందులో సందేహం. ఓకే, సో అయితే నేను కొన్ని ఇప్పుడు అందులో రాసిన ప్రకారమే నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతాను సార్. ఎందుకంటే మీరు అక్కడే ఉన్నారు. 2004 డిసెంబర్ 23వ తేదీన పివి గారే మరణించిన రోజున, అదే రోజు పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా, అంటే శివరాజ్ పటేల్ అండ్ అట్ ద సేమ్ టైం గులాం నబీ ఆజాద్ వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్కి తీసుకెళ్ళాలి పివి మృతదేహాన్ని అని ఇన్సిస్ట్ చేయడము, మీరు దానికి వద్దు అని చెప్పడం, ఇవన్నీ అందులో ఉన్నాయి. ఒకసారి మీరు మీ మాటల్లో వినాలని ఉంది నాకు. ఏం జరిగింది ఆ రోజు ఒకసారి చెప్తే? ఆ రోజు ఆయన పరమపదించింది 11 గంటల ప్రాంతంలో. ఓకే. ఆ తర్వాత 2 గంటలేమో ఈ ఎంబామింగ్ అని తీసుకువెళ్ళారు. బాడీ 9 మోతీలాల్ నెహ్రూ మార్కి అరౌండ్ 2-2:30కి వచ్చిందండి. బాడీ ఇంటికి చేరగానే విదిన్ ఫ్యూ మినిట్స్లో అక్కడికి వచ్చింది మాత్రం శివరాజ్ పాటిల్ గారు. శివరాజ్ పాటిల్ గారు రాగానే ఏం చెప్పారంటే, నన్ను పక్కకు తీసుకెళ్ళి, ప్రభాకర్ ఇది మరి క్రిమేషన్ ఎక్కడ అనుకుంటున్నారు, హైదరాబాద్ అయితే బాగుంటుంది కదా, మరి మనం తొందరగా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా, మీరు నాకు క్లియరెన్స్ ఇస్తే మేము మొదలు పెడతామని. ఫస్ట్ మేము ఆశ్చర్యపోయామన్నమాట. నేను ఆశ్చర్యపోయాను, ఏమిటి కొత్తగా అడుగుతున్నారు ఏమిటి, ఇంతకుముందు ప్రధానమంత్రులందరూ ఢిల్లీగా జరిగింది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైదరాబాద్ ఎందుకు? ఎందుకంటే ఆయన పివి గారు ఇప్పుడు ఆయన జీవితంలో ఢిల్లీ నా కర్మభూమి అని చెప్పేవాడు. నేను పుట్టి పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్ అంటే, అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, నేను తెలుగువాడినైనా నా కర్మభూమి మాత్రం ఢిల్లీ అని చాలామందికి చెప్పేవారు ఈ మాట. ఇంకోటి ఏంటంటే 75 వెళ్ళారు అక్కడ ఢిల్లీకి. 75 నుండి 2004, అంటే దాదాపు 26-30 సంవత్సరాలు అక్కడ, 40 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇది నా కర్మభూమి అని ఎప్పుడు చెప్పుకునేవారు. అంటే ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. ఇది కొత్తగా అప్పుడు తెలుసుకున్నది కాదు. వాళ్ళ కొలీగ్స్ తోటే కానివ్వండి, ఫ్యామిలీతో ఇక్కడ చాలాసార్లు చెప్పారు ఈ మాట.
సరే తెలిసి ఎందుకు ఈ మాట అడుగుతున్నారని అదే మాట అడిగాను నేను. నార్మల్గా అందరి ప్రైమ్ మినిస్టర్స్కి అంత్యక్రియలు ఇక్కడే కదా చేసేది ఢిల్లీలో. అలాంటప్పుడు మీరు హైదరాబాద్ ఎందుకు అనుకున్నారంటే, లేదండి ఇక్కడ అందరూ అలాగే అనుకుంటున్నారు. అంటే నా తరఫున, అంటే తన తరఫున చెప్పేది ఏమిటంటే, అంటే శివరాజ్ పాటిల్ గారు చెప్పిన ఆయన వర్షన్ ఏమిటంటే, హైదరాబాదులో అయితే ఈ డెత్ యానివర్సరీ తర్వాత బర్త్ యానివర్సరీ చాలామంది తెలుగు వాళ్ళు వస్తారు. అని ఈజ్ పాపులర్ ఇన్ తెలుగు కదా, మన ఆంధ్రప్రదేశ్ కదా. చాలామంది అక్కడ వచ్చి ఆయనకి నివాళులు అర్పించే అవకాశం ఉంటుంది, అక్కడైతే బాగుంటుంది అని మేము అనుకుంటున్నామని అన్నారు. అదే నేను ఆశ్చర్యపోయి అడిగాను, ఆయన దేశానికి ప్రధాని, తెలుగు వాళ్ళు అంటే చాలా కొద్ది మంది దేశంలో ఆ స్థాయికి వెళతారు. అంటే వాళ్ళకి దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ రిలీజన్, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ కాస్ట్. అలాంటి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి అయినా మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వరకే మీరు ఆయన్ని పరిమితం చేయడం అన్నది కరెక్ట్ కాదేమోనండి, ఆలోచించండి. ఎందుకంటే మీరంతా ఆయన కొలీగ్స్, మేము ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం, కానీ మరి క్రిటిసిజం వస్తుందేమో మీరు ఆలోచించండి అని నేను ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన విని ఊరుకున్నాడు, వెళ్ళిపోయాడు కూడా. తర్వాత అరౌండ్ 6 గంటల సమయంలో 6 o'clock రాజశేఖర రెడ్డి గారు వచ్చారనమాట. అప్పటికే ఒకసారి ఫోన్ చేశారు నాకు, ముందు ఫోన్ చేశారు, 11:30-12 గంటలకి ఫోన్ చేశారు. ప్రభాకర్, ఈ లాస్ట్ రైడ్స్ గురించి నేను వచ్చి మాట్లాడతాను, మీరేం డెసిషన్ తీసుకోకండి, నేను వచ్చి మాట్లాడతాను. 6:30కు సాయంత్రం ఢిల్లీకి రావడం జరిగింది. ఆయన నాకు స్పెసిఫిక్గా చెప్పింది ఏంటంటే, అందరూ ఒకే ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తున్నారు ప్రభాకర్, హైదరాబాద్ అయితే బాగుంటుందని, మరి మీరు ఎందుకు వద్దంటున్నారట, ఎందుకు కారణం అంటే, నేను శివరాజ్ పాటిల్ గారికి చెప్పిన మాటే వీరికి కూడా చెప్పాను. రాజశేఖర్ గారు, మనం పివి గారిని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో చూసిన వాళ్ళం మనం. మీకు నేను ఆయనకి ఎలాంటి వాడినో మీరు కూడా ఎలాంటి వారు అంటే, ఈ హ్యాడ్ అ పర్సనల్ ఈక్వేషన్ ఆల్సో. నాకు పర్సనల్ ఈక్వేషన్ ఆయనతో ఉండింది కాబట్టి ఆ మాట చెప్పగలిగాను నేను. మనం ఆయన పెంచుకునే ప్రయత్నం చేద్దాం, మరి హైదరాబాద్కి లేక ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిమితం చేయడం సబబు కాదేమో అంటే, లేదు ప్రభాకర్, నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నాను కదా, అద్భుతంగా మనం చేద్దాం అంత్యక్రియలు, అంతేకాకుండా ఆయనకి అసలు కనీ విని ఎరగనటువంటి మెమోరియల్ కట్టిద్దాం అక్కడ, చాలా గొప్పగా, నాకు వదిలేసేయండి అది అని అన్నాడు. అంటే మీరు మరోసారి ఆలోచించండి అని నేను పంపించాను. అదే సమయంలో ఐ థింక్ 5:30 ప్రాంతంలో మన్మోహన్ సింగ్ గారు కూడా వచ్చారు. ఆయన క్యాబినెట్ కొలీగ్స్తో, అంటే మన మిగతా వాళ్ళందరితో వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగాడు మళ్ళీ ఇదే ప్రశ్న, అందరు అనుకుంటున్నారు మరి హైదరాబాద్ అయితే బాగుంటుందేమో అని. ఆయన కూడా అదే సజెస్ట్ చేశారు, మన్మోహన్ సింగ్ గారు కూడా అదే అన్నారు. ఆయనకు మళ్ళీ అదే మాట నేను చెప్పాల్సి వచ్చింది. అంటే ఇట్ అపియర్డ్ లైక్ అన్ ఆర్కెస్ట్రేటెడ్ థింగ్. నా ముందే అనుకొని కూడబలుకొని వచ్చినట్టుగా అనిపించింది నాకు. లేకపోతే ఒక్కరన్నా అసలు వేరే మాట చెప్పింది లేదు, అందరూ ఒకటే చిలక పలుకుల్లాగా చెబుతూనే ఉన్నారనమాట, హైదరాబాద్ అయితే బాగుంటుంది, హైదరాబాద్ అయితే బాగుంటుంది అని. దెన్ శివరాజ్ పాటిల్ గారు మళ్ళీ 7 గంటలకు వచ్చారు. వచ్చి, లేదు ప్రభాకర్ గారు, మీ ఫ్యామిలీ మరి ఏమనుకుంటుందో తెలియదు మాకు, కానీ మేము మాత్రం ఒక గట్టి నిర్ణయానికి వచ్చాము, హైదరాబాద్ అయితేనే చాలా బాగుంటుందని. మాకు ఆయన అంటే చాలా గౌరవం, కానీ హైదరాబాద్లోనే ఆయనకి తగిన స్థాయిలో గౌరవం ఉంటుందని మాకు అనిపించింది. అందుకనే మేము వి టుక్ దట్ డెసిషన్. మొత్తం ఎంపీలు, కన్సర్న్ ఎంపీస్, తర్వాత ఇక్కడ మినిస్టర్ అందరూ. మరొక అంశం కూడా ఉంది సార్, ఇప్పుడు వాళ్ళని ఏ నాయకుడైనా సరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ స్వగ్రామంలో కానీ అక్కడ చేయాలనుకుంటే, స్వరాష్ట్రంలో కానీ అంత్యక్రియలు చేయాలని కుటుంబం అనుకుంటే కనుక, అట్లీస్ట్ ఏఐసిసి కార్యాలయంలో అయినా సరే ఒక రోజు 2 రోజులు, ఒక రోజైనా సరే మినిమం కార్యకర్తల కోసమని, ఆయనకి నివాళులు అర్పించడం కోసమని, సందర్శనార్థం. అట్లా కూడా చేయలేదు, ఏఐసిసి కార్యాలయం గేట్లు తాళం వేశారు అనేది కూడా అది ఒక విధంగా కరెక్టే. అది అంటే నెక్స్ట్ డే ఏమైందంటే, ఆ రోజు సాయంత్రం అంటే మీకు అది పూర్తి చేయాలి ఘటనాక్రమం. ప్రధానమంత్రి గారు ఈ మాట అన్న తర్వాత నేను మళ్ళీ వారికి అదే మాట చెప్పిన తర్వాత ఆయన సరే మీరు ఆలోచించుకోండి అని వెళ్ళిపోయారు ఆయన.
7:30కి శివరాజ్ పాటిల్ గారు వచ్చినప్పుడు మేము ఇలా నిర్ణయం తీసుకున్నాం అన్న తర్వాత ఇంకా మనకు తెలిసిపోయింది ఏంటంటే వీరితో మనం ఏమాత్రం మనం ప్రతిఘటించినది అయ్యేది కాదేమి అని ఒకటే మాట అన్నాను నేను. ఆయన మీ ప్రధానమంత్రి, అంటే మనందరి ప్రధానమంత్రి, కానీ మీ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన ఏ విధంగా మీరు గౌరవించుకోవాలనేది అది మీకు వదిలేస్తున్నాను. కుటుంబ సభ్యులుగా మేము చేసేది ఏంటి, కర్మకాండ మాత్రమే, అది మేము చేస్తాము. కానీ మీరు గట్టిగా ఆలోచించండి. అంటే లేదండి మేము మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఢిల్లీలో ఆయనని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుందో లేదో అని మీరు ఏమన్నా అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? మీరు అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. మేము ఇక్కడ అద్భుతంగా ఒక మెమోరియల్ మేము ఇక్కడ ఢిల్లీలో కూడా చేస్తాము అని శివరాజ్ పాటిల్ గారు అన్నారు. అయితే ఇమీడియట్గా నా రియాక్షన్ ఏంటంటే నేను చెప్పాను, సార్ మీరంటే సరిపోదు, ఎందుకంటే ఇది క్యాబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇదే మాట ప్రధానమంత్రి గారు అంటే బాగుంటుందేమో అని నేను సజెస్ట్ చేశాను. ఇమీడియట్గా దానికే ఉంది, ఇప్పుడే నేను చెప్పిస్తాను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం పదండి అని అన్నాడు. అంటే అప్పుడు మాకు బాగా దగ్గర బంధువు అవుతాను, ఒక చీఫ్ జస్టిస్ అక్కడ ఢిల్లీలో ఉన్నారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆయన, మాకు భాస్కరరావు గారు ఆయన, తర్వాత రాజేశ్వరరావు గారు ఎంపీ, ఎక్స్-ఎంపీ, మా అన్నయ్య గారి అబ్బాయి కశ్యప్, తర్వాత మా స్టాఫ్ కొంతమంది అందరూ కలిసి ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళారు. రాత్రి 9:30 ప్రాంతంలో వెళ్ళారు. ఆయన అప్పుడే ఇంకా నిద్రకు ఉపక్రమిస్తున్న టైం అది. అయినా వీళ్ళు వచ్చారని తెలుసుకొని నేను బయటకు వచ్చారు. శివరాజ్ జీ బతాయియే క్యా హై అని అన్నారు. ఏదైనా ఇలా అంటున్నారు వాళ్ళు, మరి ఇక్కడ మెమోరియల్ చేస్తే బాగుంటుంది అని. అంటే వాళ్ళు చెప్పేది ఏమిటి, మనకి ఇది మన డ్యూటీ, మనం ఇక్కడ ఢిల్లీలో చేయాల్సిందే, తప్పకుండా చేద్దాం, మనం అద్భుతమైన మెమోరియల్ కట్టిద్దాము అని ఆ అష్యూరెన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దెన్ చెప్పామన్నమాట, సరే అలా అయితే సరే కానివ్వండి, ఇంకా మాకు కావాల్సింది ఏమిటి, మీరు ఆయన సముచితమైన గౌరవం ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష, అంతకంటే ఇంకేం లేదు. అయితే అది దట్ యు లీవ్ ఇట్ టు అస్, మేము చూసుకుంటాం అదంతా అని మాకు అష్యూరెన్స్ చేశారు. ఇప్పుడు రెండో రోజు ఏమైందనంటే 9:30 ప్రాంతంలో ఒక గన్ క్యారేజ్ తీసుకొచ్చారు. అది అక్కడ ఆనవాయితీట. ఆ గన్ క్యారేజ్ మీద బాడీ పెట్టారు. మాకు చెప్పింది ఏమిటంటే ఒక 1-2 గంటల్లో కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో బాడీని పెడతాం, సరే జనం వస్తారు, వాళ్ళు అర్పించుకొని వెళ్ళిపోతారు, ఆ తర్వాత మేము హైదరాబాద్ తీసుకెళ్తామని మాకు చెప్పిన ఒరిజినల్ ప్రోగ్రామ్ అది. అంటే అది జరుగుతున్న ఆనవాయితీ అది. ఎందుకంటే ప్రతిసారి పెద్దవాళ్ళు, అంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు చనిపోతే పార్టీ తీసుకోవడం అనేది ఒక కన్వెన్షన్ ఇది. కానీ జరిగింది ఏమిటంటే తీరా మన కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర వెళ్ళగానే ఆ జనం అంటూ ప్రొసెషన్గా వెళ్ళాము. ఆ ప్రొసెషన్ ఎవరు చెప్పారన్నమాట, గన్ క్యారేజ్ చాలా పెద్దగా ఉంది, లోపలికి వెళ్ళే అసలు అవకాశమే లేదని. అంటే ఇంకోరు అన్నారు, అట్లా అయితే మనం ఇక్కడే బయటనే పెట్టేద్దాము గన్ క్యారేజ్ని, ఇక్కడే ఎవరైనా నివాళులు అర్పించుకుంటారు, నమస్కారం చేసుకుంటారు రోడ్డు మీదే, ఫుట్పాత్ మీదే అని ఇంకోరు అన్నారు. తర్వాత గబగబా ఈ ఘటనాక్రమం అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు, 10 మంది వచ్చారు, 4 ట్రిబ్యూట్స్ చేశారు. తర్వాత ఇంకోరు ఎవరో అన్నారు, టైం అయిపోతే మనం బయలుదేరాలి అని. ప్రొసెషన్ స్టార్టెడ్. అంటే లోపలికి వెళ్ళలేదు, బయటే ఈ కార్యక్రమం తతంగా అంతా అయింది. అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడ నుండి హైదరాబాద్ తీసుకోవడం అంతా నాకు తెలిసిన విషయం. ఏసీసీ కార్యాలయానికి తాళం ఉంది అని. తాళం ఉందో లేదో మేము గమనించలేదు, ఎందుకనంటే అంటే లోపలి మాత్రం లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. అనుమతి అవసరమా లేదా, నిజానికి అనుమతి అవసరం లేదు, నిజానికి అవసరం లేదు. కానీ ఎవరైతే ఇప్పుడు ఇలాంటి అపవాదులు వచ్చే అవకాశం ఉంది, అందుకే చెప్పాము కూడా ఆయనకి, మీరు ఏం చేసినా జాగ్రత్తగా చేయండి, పీపుల్ ఆర్ వాచింగ్ అని కూడా నేను అక్కడ పెద్దవాళ్ళని నేను ఐ టేకెన్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ అండ్ సెడ్. ఎందుకంటే చాలామంది ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్, ఏమాత్రం క్రిటిసిజం రాకుండా మనం జాగ్రత్త చేయాలి అని కూడా వారికి నేను కాన్ఫిడెన్స్ తీసుకొని చెప్పాను. కానీ మా ప్రధానమంత్రి అండి, మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి,
మాకు ఎలా చేయాలో మాకు తెలియదా, మేము చేస్తాం, చాలా గొప్పగా చేస్తాం అని ఇవన్నీ మాటలు మాకు ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత సరే సైడ్ యు ఆర్ బెటర్ పర్సన్స్ అని మేము వాడికి వదిలేయడం జరిగిందనమాట. సరే హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి హైదరాబాద్కి రావడం, ఇక్కడ నెక్స్ట్ డే అది అందరి సందర్శనార్థం అందరికి పెట్టడం, ప్రజలు రావడం, అదంతా మనం దట్ హిస్టరీ మనం చూసాం. ఇప్పుడు అంటే దీంట్లో ఇంకొక అంశం కూడా డౌట్ ఏంటంటే కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్పే ఇష్టపడలేదు నిజంగా, ముఖ్యంగా అందులోనూ సోనియా గాంధీ. మీరు చెప్పడానికి కొంచెం మొహమాట పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది కానీ బట్ ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది చాలా రకాలుగా చాలామంది ఆథెంటిక్గా రాసిన సందర్భాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్నాయి. సోనియా గాంధీకి ఇష్టం లేదు కాబట్టి ఆమె వద్దనడం వల్లనే ఇవన్నీ జరిగాయి పివి గారి విషయంలో అనేది అందరూ చెప్పే మాట. చాలామంది అనుకుంటున్న విషయమే, అందులో సందేహం ఏం లేదు. అయితే నేను ఐఎమ్ నాట్ ఏ ప్రైవేట్ టు ద పార్టీ కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. నేను ఆ కాన్స్పిరసీ జరిగిందా, వాళ్ళ మధ్యలో ఏం సంభాషణ జరిగింది నేను ప్రత్యక్షంగా వినలేదు కాబట్టి నేను మీకు చెప్పలేకపోతున్నాను. కానీ ఇట్లాంటి అపవాదు అవకాశం చాలా చాలా ఉంది. అనవసరంగా వాళ్ళు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకున్నారనే సంగతి తర్వాత చాలామంది బాధపడ్డారు. డ్రాయింగ్ రూమ్ డిస్కషన్స్లో చాలామంది పెద్దలు అన్నారు ఈ మాట. కాలంలో సార్ మరొక డౌట్ ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన గవర్నమెంట్ మనం తీసుకెళ్ళాలి అని చెప్పి మీతో చెప్పారని మీరు అంటున్నారు కదా. సో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత నేను అంటే ఎలా వాయిస్లు మారిపోతాయనడానికి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు, పబ్లిక్గా ఇచ్చిన స్టేట్మెంట్స్ నాకు తెలియదు కానీ నేను పర్సనల్గా నాతో చాలామంది చెప్పిన విషయాలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పిదం ఇదంతా, పివి గారిని గౌరవించే విషయంలో సోనియా గాంధీ గారు కరెక్టే ఉన్నారు అని ఇంకొక వర్షన్ని తీసుకొచ్చే ప్రయత్నం, నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. నిజం కాదండి, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ అంత వైషమ్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈజ్ అ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ అవర్స్. నాకైతే చాలా మంచిగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేవాడు. ఫాదర్ అంటే కూడా ఎప్పుడూ అభిమానంగా ఉండేవాడు, చాలా గొప్పగా మాట్లాడేవాడు నా ముందు మాత్రం. కాబట్టి హైదరాబాదుకు తీసుకురావాలని ఆయన చెప్పడం కొంచెం హాస్యాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఆయన చెప్పే ఆ స్థాయి కూడా కాదు, ఆయన చీఫ్ మినిస్టర్ మాత్రమే. అయితే ఢిల్లీలో అక్కడున్న ఆర్కెస్ట్రేటెడ్ ఒపీనియన్ అంటే అక్కడ క్యాబినెట్ మినిస్టర్సే కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి, వాళ్ళంతా హైదరాబాద్ తీసుకెళ్తే బాగుంటుందని ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి ఈయన కూడా ఓకే అని ఉంటాడేమో తప్ప ఈయన ఏదో వాళ్ళతో లేదు హైదరాబాద్ తీసుకెళ్తాను తప్పకుండా అని వాళ్ళ ఆలోచన విరుద్ధంగా చేశారని మాత్రం నేను అనుకోవట్లేదు. లేదా అంతే, ఆయన లేడు కాబట్టి నిజం చెప్పాల్సింది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చాలా గొప్పగా మాట్లాడారు. అదే అందుకే మిమ్మల్ని అడిగింది. ఈజ్ అ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సరే రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపు 85 నుండి నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఆయన ఎప్పుడు కూడా పివి గారు అంటే ఎంతో గౌరవంగా మాట్లాడేవారు, చాలా గొప్పగా మాట్లాడేవారు. సో కాబట్టి ఆయన గురించి ఏదో హైదరాబాదు తీసుకురావాలి, ఇక్కడే క్రిమేషన్ జరగాలని ఆయన ఎప్పుడు అంత స్థాయిలో ఉన్నాడు, ప్రపోజ్ చేసేంత స్థాయిలో ఉన్నాడని కూడా నేను అనుకున్నాను. హి వాజ్ వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్, అంతే కదా. మొన్న టీపీసీసీ నిర్వహించిన శత జయంతి ఉత్సవాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. అది నాకు చాలా ఆసక్తికరం కంటే కూడా ఇబ్బందికరంగా అనిపించింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, ముఖ్యంగా ఆయన 57లో ఫస్ట్ అసెంబ్లీకి ఎలక్ట్ అయిన వ్యక్తి పివి నరసింహారావు గారు, అది 57లో. సో అట్లాంటి వ్యక్తి 77లో మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని సోనియా గాంధీ గారు ప్రధానిగా చేసి ప్రోత్సహించారు అని ఈయన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. సోనియా గాంధీ గారు ప్రోత్సహించడం వల్ల పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు అనడం నిజంగా నాకు కూడా కొంచెం అప్పటి ఘటనాక్రమం ఒకసారి మనం చూసుకుంటే ఏమైందంటే, రాజీవ్ గాంధీ గారి హత్య జరిగిన తర్వాత అప్పుడు ఉన్నవాళ్ళు సీనియర్ మోస్ట్ ఎవరు, అప్పుడు ఇట్ వాజ్ మిడ్స్ట్ ఆఫ్ ఎలక్షన్స్, ఒక ఫేజ్ అయిపోయింది, రెండో ఫేజ్ జరుగుతోంది. ఆ సమయంలో అసాసినేషన్ జరిగింది రాజీవ్ గాంధీ గారు.
అప్పుడు ఉన్నవాళ్ళు అందరికంటే సీనియర్ మోస్ట్ ఎవరు, రెండోది ఏంటంటే ప్రచారం చేయాలి. ప్రచారం చేయగలిగే వాడికి చేసేవాడికి హిందీ బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఉన్నవాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు అనుకోండి, ఆయనకి హిందీ అంతగా ఫ్లూయెంట్ కాదు. ఆయన ఈ మాట ఆయనే అన్నారు చాలాసార్లు, నాకు హిందీ ఎక్కువగా రాదు, బెంగాలీ యాస వస్తుంది నాకు, అంటే హిందీ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కాబట్టి ఆయన తప్పుకున్నాడు. అలాగే ఇంకెవరు లేరు, కనుచూపు మేరలో ఎవరు కనబడలేదు వాళ్ళకి. సీనియర్ మోస్ట్, తర్వాత వివాదరహిత మనిషి, ఎలాంటి బ్లాక్ స్పాట్ లేని మనిషి. కాబట్టి ఈయన బాగుంటాడు, సీనియర్ మోస్ట్, ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి. ఎన్నో అసలు మేనిఫెస్టో రాసిందే ఆయన కదా, ఆ మేనిఫెస్టో ఆయన రాశాడుగా, ఆయన చెప్పే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఈ కెన్ కమ్యూనికేట్ బెటర్ అన్న ఉద్దేశంతో ఆయన్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇట్ వాజ్ బై కన్సెన్సస్ హీ వాజ్ ఎలెక్టెడ్. అయిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే రెండో ఫేజ్లో బాగా వచ్చాయి కాంగ్రెస్కి, మంచి నంబర్ ఆఫ్ సీట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. అవన్నీ ఎక్కువగా ఎక్కడి నుండి వచ్చాయి? మహారాష్ట్ర, సదర్న్ స్టేట్స్. సో దాదాపు 89 మంది ఈ సదర్న్ ఎంపీస్ దే వేర్ ఫార్ పివి నరసింహారావు. ఎందుకంటే సదర్న్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపించిందేమో, వాళ్ళందరూ సజెస్ట్ చేశారు. ఇంకోటి మనం గమనించాల్సింది ఏమిటంటే సోనియా గాంధీ గారి ఫస్ట్ చాయిస్ నట్వర్ సింగ్ గారు ఒక పుస్తకంలో రాశారు. నట్వర్ సింగ్ గారు నాకు పర్సనల్గా కూడా చెప్పారు. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ చాయిస్ వాజ్ శంకర్ దయాళ్ శర్మ గారు. అని శంకర్ దయాళ్ శర్మ గారిని ప్రపోజ్ చేశారు ఆవిడ. ఆవిడతో మాట్లాడడానికి కూడా నట్వర్ సింగ్ గారు వెళ్ళారట. వెళితే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏంటంటే నాకు ఆరోగ్యం అంత గొప్పగా లేదు, రెండవది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటి బాధ్యత చేపట్టడం ముళ్ళ కిరీటం లాంటిదే, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టుగా ఉంటుంది, కాబట్టి అంతా నేను చేయలేను, ఇంకెవరినన్నా మీరు ఎన్నుకోండి అని ఆయన క్లియర్గా చెప్పాట. తర్వాత ఒక పక్క ఇది జరిగింది. రెండో పక్క ఏమిటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే 89 మంది అవుట్ ఆఫ్ 220 పివి గారిని అయితే బాగుండు అని వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత శరద్ పవార్ కూడా నేను కూడా ఉంటే బాగుంటుందని ఆయన కూడా ఆయనకు ఆలోచన వచ్చింది. అర్జున్ సింగ్ గారు కూడా ఆయన కూడా ఈ వాజ్ ఇన్ ద ఫ్రే. అయితే 1-on-1 ఒపీనియన్ కోసం ఇద్దరిని పెట్టారు అప్పుడు ఆ కాలంలో, కరుణాకరన్ గారు, తర్వాత సిద్ధార్థ్ శంకర్ రే గారు. వీళ్ళు అబ్జర్వర్స్గా ఉండి ఒక్కొక్కరిని పిలిచి మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటని అందరి దగ్గర వాళ్ళ వ్యూస్ తీసుకున్నారు. అందులో మ్యాక్సిమం నెంబర్ పీపుల్ పివి గారు కావాలని చెప్పారు. అంత ఎంపీస్లో మెజారిటీ వేర్ ప్రిఫరింగ్ పివి నరసింహారావు. అయితే ఈ విషయం సోనియా గాంధీ గారికి కూడా చెప్పారు. ఆవిడ దగ్గర ఉన్న చాయిస్ ఏమిటి? ఒక పక్క పివి నరసింహారావు గారు, రెండో పక్క శరద్ పవార్ గారు, మూడోది అర్జున్ సింగ్ గారు. ఆటోమేటిక్గా ఏమిటి, అందరూ ఆయనే కావాలంటున్నారు. ఉన్నవాళ్ళు కొంచెం సౌమ్యుడు, వివాదరహితుడు, కాబట్టి ఈయన ఉంటే బాగుంటుందిలే అని ఆవిడ ఒప్పుకుంది తప్ప ఆవిడ అపాయింట్ చేసిందనడం ఇది సబబు కాదని నా ఉద్దేశం. సోనియా గాంధీ ప్రోత్సహించడం అనేది లేదు. ప్రోత్సహించారు ఆవిడ ఏమిటి ఈయన అపాయింట్ చేశాడన్నది అది కొంచెం ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డైజెస్ట్. కానీ తర్వాత కాలంలో 1991 అంటే మొత్తంగా చెప్పాలంటే రాజకీయ చరిత్రలో, భారతదేశ చరిత్రలోనే కీలకమైన సమయం 90వ దశకం. అప్పుడే ఆయన తీసుకున్న డిసిషన్స్ కానీ అవన్నీ కూడా ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడే అనేక రప్చర్స్, అనేక ఘర్షణపూరిత వాతావరణాలు నెలకొన్నాయి బాబ్రీ ఇష్యూలో. కానీ మొత్తం విషయాల్లో పివి గారిని, అంటే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఏదైనా వస్తే దాంట్లో పివి గారిని దోషిగా చేసే ప్రయత్నం జరిగిందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా సోనియా గాంధీ ఒక ఎలక్షన్ ర్యాలీలో అనుకుంటా బీహార్లోనే ఎక్కడో ఆయన డైరెక్ట్గా అన్నారు, గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉంటే కనుక, ప్రధానమంత్రి అయి ఉంటే కనుక బాబ్రీ కూలేది కాదు అని. తర్వాత అన్నారు రాహుల్ గాంధీ గారు అన్నాడు 2007లో 2008లో అన్నారు. ఆ టైంలో ఇప్పుడు కాంట్రవర్సీస్ ఎప్పుడు చేయండి, ఒకటే ఒక కాంట్రవర్సీ, అది కాంట్రవర్సీ కాదు, కాంట్రవర్సీగా చేసింది. మీకు ఆ పుస్తకం చదివితే మీకే అర్థమవుతుంది. ఇది మన హాఫ్ లైన్ అని ఇందాక మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను నేను.
దాంట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆ జరిగింది ఇన్సిడెంట్ ఎప్పుడు 92లో. దాని తర్వాత ఎన్నో ఎలక్షన్స్ జరిగాయి, స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి, తర్వాత జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ, అది అది ఆయన దోషి అని ఎప్పుడు చెప్పడం మొదలుపెట్టారు ప్రజలు? ఈ 99 తర్వాత, 99 తర్వాత. ఆ మధ్యలో ఆయన దీనికి దానికి సంబంధం ఉన్నట్టుగా ఎవరేం మాట్లాడలేదు. ఎలక్షన్స్ 140 సీట్లు వచ్చాయి అప్పుడు. సరే, దానికే చాలా ఏదో పివి గారు వల్లనే మొత్తం కాంగ్రెస్ పోయింది అన్నట్టుగా వాళ్ళు చిత్రించడానికి ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు దాని తర్వాత జరిగిన ఘటనాక్రమంలో ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు 60 సీట్లు కూడా రాలేదు, 165 సీట్లు కూడా రాలేదని మనం తెలిసిన సంగతి. దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 140 సీట్లు రావడమే చాలా ఏదో తక్కువ చేసేది, దానివల్ల అయిన వల్లనే తగ్గిపోయిందని ఒక అపవాదు మాత్రం ఆయన మీద వేశారు. దానికి కారణం ఏదో బాబ్రీ మస్జిద్లో ఆయన సరైన నిర్ణయం తీసుకోలేదు, ఆ కూల్చివేతల్లో సరిగా ఏదో ప్రేక్షక పాత్ర వహించాడన్నదే అభియోగం. ఆయన ఏదో చేశారని కాదు, ఏమి చేయలేదన్నదే క్వశ్చన్ అక్కడ. అందుకని ఎవరు చాలా చక్కగా చెప్పారు, he was never given credit for things he has done, but discredit for things which he has not done అని. అది 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 మాత్రం 100కి 100 నిజం అండి. సో కాబట్టి చేయని వాటికి మాత్రం డిస్క్రెడిట్ ఇచ్చారు, అది మాత్రం కరెక్ట్ అండి. కాబట్టి ఒక్కటే ఒక కాంట్రవర్సీ, అది బాబ్రీ మసీద్ కాంట్రవర్సీ. అది 99 తర్వాత మొదలైన కాంట్రవర్సీ తప్ప అంతకుముందు ఇలాంటి కాంట్రవర్సీ ఏం లేదు. తర్వాత ఇంకోటి మనం చాలా జాగ్రత్తగా మీరు విశ్లేషిస్తే మీకు తెలిసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు 150 సీట్లే. ఇప్పుడు 405 సీట్లు ఏది 1984 వచ్చినాయంటే అప్పుడు ఇందిరాగాంధీ అసాసినేషన్ అప్పుడు అది ఇట్ వాజ్ అ సింపతి వే. రెండోసారి కూడా అంటే 89లో మళ్ళీ ఎలక్షన్స్ అయినప్పుడు ఇట్ హెస్ కమ్ డౌన్ టు 196. రాజీవ్ గాంధీ గారి హయాంలో జరిగిన ఎలక్షన్స్లో 196 సీట్లు వచ్చాయి. తర్వాత 91లో ఎలక్షన్స్ అయినప్పుడు ఫస్ట్ ఫేజ్ 2, తర్వాత ఫేజ్ 2, అంటే బిఫోర్ అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ అండ్ పోస్ట్ అసాసినేషన్. ఇది మీరు 2 ఆల్టర్నేటివ్స్ మన ముందున్నాయి క్లియర్గా. మీరు మొదటి ఎలక్షన్స్ను మీరు ఆ ఎలక్షన్స్ని మీరు అనలైజ్ చేసి ఇంటర్పోలేట్ చేస్తే సెకండ్ ఫేజ్ కూడా మీరు ఇంటర్పోలేట్ చేస్తే మీకు 150, 120 కంటే ఎక్కువేం లేవు. తర్వాత ఇక్కడ 140కి రావడానికి కూడా ఒక పెద్ద నేపథ్యం ఉంది ఇక్కడ. అది మెయిన్లీ బికాస్ ఆఫ్ తమిళనాడులో ఏమిటి, అప్పుడు ఒక అలయన్స్ ఉండింది, అది రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసిన అలయన్స్. ఎవరితో? జయలలిత గారితో. అప్పుడు 2 ఆప్షన్స్, ఐదర్ గో విత్ జయలలిత ఏఐడిఎంకే ఆర్ గో విత్ డిఎంకేకి ఏమిటి, డిఎంకే హ్యాడ్ దిస్ బ్యాడ్ నేమ్ ఆర్ ఏంటంటే ఒక చెడ్డ పేరు ఏమిటంటే, మన రాజీవ్ గాంధీ గారి హత్య అంటే ఎల్టీటీ వారు చేశారు. ఎల్టీటీ వారికి అంటే వాళ్ళంటే అప్పుడు కొంచెం ప్రో తమిళ్ ఉన్నారు అతను అన్న అప్పుడు ఒక పెద్ద వదంతి ఉండింది. దాట్ వాజ్ ద మెయిన్ రీజన్ వై మిస్టర్ నరసింహారావు రిఫ్రెయిన్డ్ ఫ్రమ్ హ్యావింగ్ అన్ అలయన్స్ విత్ డిఎంకే. ఆయన కూడా కాంప్రమైజ్ అయిపోయి డిఎంకేతో చేతులు కలిపి ఉంటే 140కి 40 వచ్చేవి కదా, అప్పుడు 140 పోయి 180 వచ్చేవి కదా, మళ్ళీ కూడా ఫార్మ్ ద గవర్నమెంట్ కదా. అంటే ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్. అది రాజీవ్ గాంధీ గారు సాలమైజ్ చేసిన ఒక అలయన్స్, దాన్ని మనం బ్రేక్ చేయకూడదు, అది కంటిన్యూ కావాలి నాయకుడు అని నా ఉద్దేశం. ఒక ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్ గ్రౌండ్ ఎస్ గోన్ అహెడ్ విత్ జయలలిత. దానివల్ల ఆయన ఏదో తక్కువ చేసాడను, దానివల్ల ఆయన వల్ల ఏదో కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయిందని, స్ట్రెంత్ తగ్గిపోయిందని, ఇదన్నీ అపవాదులు మాత్రమే. ఇప్పుడు ఆయన్ని తగ్గించి చూపించడానికి ఇవన్నీ కారణాలండి. ఇప్పుడు ఆయన ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగిపోతున్న వ్యక్తి, ఆయన కట్టేలు చేయాలంటే ఏదో అపవాదు పెట్టాలి కదా. అయితే ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయిందనో, దాని ప్రభావం తగ్గిపోయిందనో, లేక ఆయన తగ్గిపోవడానికి కారణం బాబ్రీ మసీద్ ఇష్యూ అని, ఇట్లాంటివి ఎన్నో కారణాలను ఆపాదించారు తప్ప ఆయన పరిపాలనలో కానీ ఆయన ఆలోచన విధానంలో కానీ ఎలాంటి పొరపాట్లు చేయలేదు నా ఉద్దేశం. మరొక అంశం సార్, ఆర్థిక సంస్కరణల విషయంలో
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్న మాటలు ఏంటంటే, అంటే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, తర్వాత కాలంలో ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారి గురించే ఎక్కువగా మాట్లాడతారు. మన్మోహన్ సింగ్ గారినే ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన వ్యక్తిగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుంది, వెరాజ్ పివి గారు ప్రధానిగా ఉన్న విషయాన్ని కూడా విస్మరించే పరిస్థితికి తీసుకొస్తుంది. సో అప్పుడు ఆర్థిక సంస్కరణల విషయంలో పివి గారు ఎట్లా వ్యవహరించారు అనేది కొంచెం ఏం చెప్తారా? అండ్ మన్మోహన్ సింగ్ని ఎక్కువగా ప్రోత్సహించింది పివి గారు. అంటే అప్పుడు ఉన్న పరిస్థితి చాలా ఆర్థిక సంక్షోభం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది చాలా క్రిటికల్గా ఉండింది. అంతకుముందు తీసుకున్న అప్పులు కట్టాల్సిన పరిస్థితి, ఎట్లా డాలర్లో కట్టాలి, డాలర్లు లేవు మన దగ్గర. సింపుల్ అంటే టూకి చెప్పాలంటే ఇది. అప్పుడు ఇంకా ఈ గల్ఫ్ క్రైసిస్ ఒకటి వచ్చింది. మనం మేజర్ ఇంపోర్ట్స్ అన్నీ మనకు క్రూడ్ ఆయిల్ నంబర్ 1 ఇంపోర్ట్ అదే. కాబట్టి ఎక్కువ డాలర్లు కట్టాల్సి వస్తుంది ఫర్ ద క్రూడ్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే. సో ఇవన్నీ కారణాల వల్ల మేజర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది. టు ది ఎక్స్టెంట్ దట్ వీ డింట్ హ్యావ్ మనీ టు పే, అంటే ఇక డిఫాల్ట్ అయ్యే పరిస్థితి అది. అంతేకాకుండా అసలు ఫారిన్ ఎక్స్చేంజ్ ఒక 2 వీక్స్ కన్నా ఉంటుందా అన్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో అది ఆ సంక్షోభ పరిస్థితుల నేపథ్యం అది. అప్పుడు పివి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఫస్ట్ అంటే అప్పటికి ఐఎంఎఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు లోన్ కావాలన్నారు. వాళ్ళు ఇవ్వడానికి కూడా తయారున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే మాకు కొన్ని షరతులు ఉన్నాయండి, మీరు కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ చేయాలి, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, అప్పుడైతే మాకు కొంచెం కంఫర్ట్ లెవెల్స్ బెటర్ ఉంటాయి. అప్పుడు మనకు వీ డిడ్ంట్ హ్యావ్ చాయిస్. అప్పుడు కొద్దిగా ఏంటంటే డబ్బులు మనకు అవసరము. వాళ్ళు చెప్పిన కండిషన్స్ కూడా మరీ స్ట్రింజెంట్ కండిషన్స్ ఏమి కాదు. అండ్ అట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం కూడా పివి గారికి కనిపించింది. అప్పటి వరకు ఒక పద్ధతిలో నడుస్తున్నాం, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ రిజల్ట్. మరి రిజల్ట్ అది చూపెట్టినప్పుడు కొంచెం డీవియేట్ కావాల్సిన అవసరం ఉంది, కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన సమయం అని ఆయనకు అనిపించింది. కానీ చేయాల్సింది ఎవరు? ఒక మంచి అంటే రాజకీయ అప్పటి వరకు ఏమిటి నార్మల్గా అప్పటి కన్వెన్షన్ ఏమంటే ఉన్న వాళ్ళని ఒక రాజకీయవేత్తని రాజకీయాలు ఉన్న వాళ్ళని ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం అనేది అదొక అలవాటు అనమాట అప్పటి వరకు. కానీ ఫస్ట్ టైం ఈయన ఏం చేశాడంటే ఒక రెప్యుటేషన్, అంటే ఆ ఆర్థిక రంగంలో ఒక నిపుణుని తీసుకురావాలి, ఒక నిష్ణాతుని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన ద్వారా చేయిస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో మన ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. అప్పటికి పరిచయం ఉంది. అలెగ్జాండర్ గారు అని ఉండేవారు అంతకుముందు, ఇందిరాగాంధీ గారి టైంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన పిలిచారు, ముందు పిలిచి ఒక మంచి ఆర్థికవేత్త కావాలి నాకు, ఐ వాంట్ అపాయింట్ హిమ్ యాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు. ఆయన ముందు పటేల్ గారు అని ఉండేవారు, ఐజే పటేల్ అని ముందు ఆయన గవర్నర్గా ఉన్నాడు, ఆర్బీఐ గవర్నర్. ఆయన పేరు సూచించారు. అయితే ఆయనకి ఫోన్ చేసి మీరు మరి ఇలా అనుకుంటున్నాం మీరు ఏమంటారని అడిగారు. అప్పటికి ఆయన వయసు ఎక్కువ ఉండింది కాబట్టి ఆయన అన్నాడు, నా వల్ల అయ్యే పని కాదు అది, బట్ ఐ హ్యావ్ అనదర్ పర్సన్ హూ ఈజ్ ఈక్వలీ కాంపిటెంట్, మీరు వై డోంట్ యు ట్రై మన్మోహన్ సింగ్ గారు అని ఆయన సజెస్ట్ చేశారు. అలాగే అలెగ్జాండర్ కూడా ఆయనైతే నాకు బాగా తెలుసును, నేను పిలిపిస్తాను ఆయన తీసుకురావడం జరిగింది. ఆయన అంటే ఈ మొత్తం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ డిసైడ్ అయింది అప్పటికి. పివి గారు ప్రధానమంత్రి కాకముందు నుండే 1-2 years నుండే ఈ క్రైసిస్ ఇలా రాబోతుంది అనేది కొంత రాజీవ్ గాంధీ గారి హయాంలోనే, అంటే అప్పటికే 1989 నుండి 91 వరకు, అంటే చంద్రశేఖర్ గారి గవర్నమెంట్, పిపి సింగ్ గారి గవర్నమెంట్లో అప్పుడే తెలుసు, కొంత ఐడియా ఉండింది ఆయనకి, కొంత అధ్యయనం చేస్తున్నారు అప్పటికే ఈ ఎకానమీ మీద. సో టు ఇంప్లిమెంట్ ఈ నీడెడ్ సంబడి. అది మన్మోహన్ సింగ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, క్లియర్గా చెప్పారు. ఇచ్చిన డైరెక్షన్ పివి గారిది, మొత్తం అదేంటి బ్లూ ప్రింట్ అయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది నేను. ఆ ఇంప్లిమెంటేషన్లో తూచా తప్పకుండా ఐ యూజ్డ్ ఆల్ మై ఇంజిన్యూనిటీ అండ్ మై ఎక్స్పీరియన్స్ టు ఇంప్లిమెంట్ ఇట్ 100%. కానీ ద ఒరిజినల్ క్రెడిట్ షుడ్ గో టు నరసింహారావు గారు అని ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. పివి గారికి ఉన్న కన్విక్షన్ మన్మోహన్ గారికి
తగ్గిందా లేకపోతే అది కరెక్టేనా, అలా ఉండడమే కరెక్ట్ అనుకొని భావించారంటారా? ఆ ఇంప్రెషన్ ఎలా వచ్చిందనంటే యూపీఏ చైర్పర్సన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద ప్రైమ్ మినిస్టర్ అన్న స్థాయికి వెళ్ళిపోయారనమాట. అక్కడ కాన్స్టిట్యూషన్ గొప్పదా ఇంకెవరో గొప్ప అన్నది కాదు, అన్కాన్స్టిట్యూషనల్ పవర్ గొప్పదా అన్నది కాదు. అక్కడ ఇట్ వాజ్ ఓన్లీ కర్టసీ. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇప్పుడు ప్రధానమంత్రి గొప్ప, అందులో ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ అల్టిమేట్. అవి వెళ్ళడమా కాదా అన్నది మరి వారి విజ్ఞత, అంతకంటే మనకి. అసలు రాజకీయాల్లో లేని వ్యక్తి విధానపరంగా మీరు చేయమని ఎలా చెప్పే అవకాశం లేదు కదా. ఆవిడకి ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు విన్నారేమో అని అదొక వదంతి, అది కూడా అదొక వన్ వర్షన్. కొంచెం గౌరవంలో అంటే మర్చిపోయారేమో అని ఒక అనుమానం మాత్రం తప్పకుండా అందరికీ కలుగుతుందన్నమాట, వాస్తవం. మరి దాని తర్వాత 2004లో డిఎంకేతో మళ్ళీ మీరు అలయన్స్ పెట్టుకున్నారు కదా. మరి ఇవన్నీ క్వశ్చన్స్, మరి ఇది వాళ్ళ విజ్ఞతకే వదలాలి తప్ప ఎలా చెప్తాను దీనికి? వాళ్ళంతా చాలా గొప్పగా మాట్లాడతారు, కానీ బయటికి పోగానే మళ్ళీ ఆయన పేరు తీసుకోవడానికి భయపడతారు.